మహిషము కుమ్ముగలిగిన రాక్షసుడు. మహిషాసురునికి అనేక రకాల గణాలు ఉన్నాయి. ఆయన చుట్టూ బ్రహ్మాండమైనటువంటి సైన్యం ఉన్నట్టుగా దేవీ భాగవతం చదివితే చాలా క్లియర్గా ఉంటుంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. అసలు శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు, వాడు వీడు చాలా మంది ఉంటారు. అసలు మహిషాసురుని సంహరించాలని అంటే ఆకృతులు మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోతున్న ఆకృతులను అంటే ఇప్పుడు మనిషి లోపల కూడా అన్ని రకాల స్వభావాలు మారుతూ ఉంటాయి. వాటన్నిటిని అణిచేసి సమస్థితిలో ఉంచడానికి అట్లా మనం చూసుకుంటున్నప్పుడు అదే మహిషాసురుడు మొన్నటి ఈజీగా అర్థం కావడం కోసం చెప్పేటటువంటిది ఏంటంటే, మహిషాసురుడు, మహిషం అంటే దున్నపోతూ 2 కొమ్ములు ఉంటాయి. మరి మొన్న కరోనాకు కూడా 2-3 కొమ్ములు ఉన్న రాక్షసుడే కదా. అంటే ప్రకృతి శక్తి ఎప్పుడైతే బలహీనపడుతుందో భూమి అంతర్గతంగా ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులకు సంబంధించిన శక్తులు బయటకు వస్తాయి. అక్కడ మహిషాసురుడు బయటకు వచ్చాడు ఒకనొక సందర్భంలో గుర్తు చేసి రికార్డు చేసింది దేవీ భాగవతం. ఇప్పుడు మళ్ళీ మనం కొత్త పురాణం రాస్తే కరోనాసురుడు గురించి రాయాల్సి వస్తుంది. ఈ కరోనాసురుడు కూడా అటువంటి వాడే. ఈ రకమైనటువంటి కొమ్ముల రాక్షసుడు ఇప్పుడు బయటకు వచ్చాడు, ఆ రకమైన కొమ్ముల రాక్షసుడు అప్పుడు బయటకు వచ్చాడు. ఇవాళ ఆ రోజుల్లో ఆయనకున్న గణాన్నంతా కూడానేమో శుంభుడు, నిశుంభుడు పేర్లని పెట్టారు, రాక్షసుల పేర్లు. ఇప్పటి రోజుల్లో వేరియంట్స్ అని పేరు పెడుతున్నాం. ఈ వేరియంట్స్ అనేవి కూడా మన ఎక్కడో దగ్గర ఇబ్బందులు పెట్టినవే కదా. అందుకని అక్కడ కూడా చూడండి, అమ్మ రక్తబీజుడు ఉన్నాడు. ఒక్క చుక్క రక్తం ఒక దగ్గర పడేటట్టయితే ఇన్ని యోజనాలు విస్తరిస్తాడు అని అర్థం. ఇప్పుడు కరోనా ఎట్లా స్ప్రెడ్ అయింది మనకు తెలియదా. మహిషాసురుడు అంటే ఇప్పటి కరోనాను గుర్తు చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. మరి ఇవన్నీ ఎప్పుడు బాగా వృద్ధిలోకి ఇవన్నీ రాకుండా ఎప్పుడు ఉంటాయంటే, ఈ భూమి మీద సరియైన ప్రకృతి శక్తి బాగా ఉండాలి. ఈ ప్రకృతి శక్తి లోపించకుండా చూసుకోవాలి. ఆ భూమి మీద ఉన్న మనలోనూ కూడా ఆ ప్రకృతి శక్తి లోపించద్దు. మరి కరోనా వచ్చినప్పుడు అందరం పోయామా? పోలేదు. ఎవరు బలహీనుడో వాడు పోయాడు. అందుకంటే ప్రకృతి శక్తి తగ్గింది చాలా. చూడండి, ఇంకా కరోనా సందర్భంలో జరిగింది, మీకు ఆక్సిజన్ లేక చచ్చిపోయారు. అవును, ఆక్సిజన్ లేక చచ్చిపోవటం అంటే భూమి మీద ఈంకార స్వరూపిణి మన దగ్గర లోపించిందనే కదా అర్థం. మరి ఆ శక్తిని మళ్ళీ మనం ఉద్ధరించుకోవాలంటే మళ్ళీ వైదిక సాహిత్యం మీదకి వెళ్ళి మనం పరిశోధన మళ్ళీ మొదలు పెట్టాల్సిందే, తప్పదు. అటువంటి వైపు వెళ్ళిన తర్వాత నాయన నువ్వు ఈం అనుకుంటూ కూర్చో, లేదా శ్రీం అనుకుంటూ కూర్చో, నీ శక్తి పెంచుతుంది అని చెప్పేసి అని మన పూర్వకాలను చేసిన ఉపాసనా మార్గం ఒకటి ఉంది కదా. ఆ ఉపాసనా మార్గం మనకి వాళ్ళు తీసుకొస్తే ఈ మహిషాసురుడు మళ్ళీ మన దగ్గర రారు కదా. ఈ స్ప్రెడ్డింగ్ డిసీజెస్ ఉండవు కదా. ఆ డిసీజెస్ మనకు ఉండవు అని చెప్పే సమన్వయ సూత్రమే ఈ మహిషాసురుడు. చివరికి చాలా కాలానికి యుద్ధం చేసి మహిషాసురుడిని చంపినట్టుగా చూపిస్తారు. మన దగ్గర కూడా కరోనాసురుడు కూడా ఒక 4-5 ఏళ్ళు పట్టింది మొత్తానికి రిమూవ్ చేసుకోవడానికి వచ్చే ప్రయత్నం. మళ్ళీ ఇంకే అసురుడు వస్తాడో తెలియదు. ఎప్పటికప్పుడు ఆ పాక్సులు ఈ పాక్సులు ఎప్పటికప్పుడు భయపెట్టేవేమన్నా. అందుకని ఇటువంటి ప్రకృతి లోపల బలం తగ్గటం వల్ల వచ్చేటువంటి లోపాలను తగ్గించేటటువంటిది కాబట్టి దాన్ని పెంచడం కోసం వినియోగపడేటటువంటిది మహిషాసురునికి సంబంధించిన మరొక కిరణం సూర్యకిరణమే. అది ఆ సూర్యకిరణం ద్వారా ఈ ప్రకృతి ప్రభావితం కావాలి. ఈ ప్రభావితమైనటువంటి చోట్ల ఆక్సిజన్ స్పష్టంగా విస్తరించాలి. అప్పుడే ఈ లోకానికి అందరికీ కూడా ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పేటటువంటి కిరణం అది. ఇది మహిషాసురం వర్ధిని కిరణం అంట. For more videos like this, subscribe Big TV channel.